వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ షోరీల్ పవర్డ్ బై క్యాండీమ్యాన్ జెలీషియస్. గలాటా గొల్లుమని నవ్విస్తున్న ఈ సినిమాకి ప్రేక్షకులు కూడా గలగలమంటూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ ను మనతో షేర్ చేసుకోవడానికి శ్రీ హరిప్రియ రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ హరిప్రియ. హాయ్ శ్రీ. వెల్కమ్ టు ద స్టూడియో. సో గలాటా యాజ్ యూ సెడ్, అంటే మీరు ఎంత మంచి హోప్స్తో ఉన్నారో ముందు నుంచి, అది సక్సెస్ అయింది. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ద సక్సెస్ అండ్ ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది ఆడియన్స్? మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. మార్నింగ్ సంజయ్ థియేటర్లో లైక్ ఆడియన్స్ రెస్పాన్స్ చూసాం. ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. పోన్లే మంచి సక్సెస్ వచ్చింది అని హ్యాపీ. అండ్ మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఇప్పుడు దాకా చేసినవన్నీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ చేశాను కానీ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయలేదు. ఇది నా ఫస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. అంటే లైక్ ఇందులో ఫైట్స్ అవేమి ఉండవు, బట్ హై వాల్యూస్ ఉంటాయి. మూవీ కమర్షియల్ వాల్యూస్తో ఉన్న సినిమా ఇది. అది అండ్ విత్ ఫుల్ ఆఫ్ కామెడీ. అలీ గారు ఉంటారు, ఫుల్ నవ్విస్తూ ఉంటారు హోల్ మూవీ. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, తిని నేను ట్రాప్ చేయడానికి నేను కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాను. తిని ట్రాప్ చేసిన తర్వాత తిని నా దగ్గర నుంచి కొంచెం అంటే లైక్ తిని కూడా నా మీద ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. మా ఇద్దరు ప్లే కూడా చాలా బాగుంటుంది మూవీలో. యా, వి కీప్ బెట్టింగ్ ఆన్ ఈచ్ అదర్. ఎవరు గెలుస్తాం అనే దాంతోనే మా ఫ్రెండ్షిప్ అవుతుంది. సో దట్స్ హౌ ద మూవీ గోస్ ఆన్. సో మీ సినిమాలు చూసినట్టు పిల్ల జమీందార్లో యూఆర్ ప్లేయింగ్ ఏ వెరీ సాఫ్ట్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్, అంటే సాఫ్ట్ గర్ల్. ఆ అమ్మాయి మాస్, అబ్బాయి క్లాస్. ఈ సినిమాలో వచ్చేటప్పటికి యువర్ పక్కా మాసీ గర్ల్. అండ్ ఈ సినిమాలో ఎలా ఉంది మీ క్యారెక్టర్ అండ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని? ఇట్స్ ఫన్ మూవీ. అంటే ఇలాగే ఉంటుంది ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ అని చెప్పలేము. సో ఇట్స్ అ ఫుల్ ఫన్ మూవీ. సో షిల్ కీప్ చేంజింగ్ అకార్డింగ్ టు సిచ్యుయేషన్స్. బెట్ చేసేటప్పుడు అలాగే ఉంటుంది, ఈమె గెలవాలని ఉంటుంది. నా గురించేగా పాట పాడావు నువ్వు. పాట పాడింది అది నువ్వు, నా ముందుంటే సాంగ్ పాడింది నువ్వేగా. గొడచారి 116 సాంగ్ ఉంది. ఆ సాంగ్ నేను తినతో మాట్లాడుతుంటే తినే పాడిద్ది ఆ పాట. ఒళ్ళో పడుకుని ఆ తోటలో అంతా. అన్నిటికన్నా హైలైట్ సీన్ ఏంటో తెలుసా, అక్కడ ఒక రాయి మీద నుంచి అంటే లైక్ నేను ఇలా హ్యాండ్ పెడితే తిను నా కింద నుంచి వెళ్ళాలన్నమాట. అప్పుడు తిని పాకుతుంటే నాకేమో నవ్వొస్తుంది. అయ్యో పాప అనిపిస్తుంది. పక్క నుంచి ఇంకో పక్క నుంచి ఏమో. యాక్చువల్లీ మొత్తం ఆ సాంగ్ ని మళ్ళీ మేము రిపీట్ చేసాం. సో పిక్చరైజేషన్ కానీ ఈవెన్ కాస్ట్యూమ్స్ వైజ్ కానీ మూమెంట్స్ కూడా ఆ సాంగ్ లో ఏముందో కొన్ని మా చేత మేము చేయగలమో అది రిపీట్ చేయించారు. దాన్ని రీమిక్స్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా తీసాం సాంగ్ ని. ఓకే, సేమ్ కృష్ణ గారి స్టెప్స్ నేను చేస్తే ఎలా ఉంటది అండ్ వాణిశ్రీ గారి స్టెప్స్ మేడం చేస్తే ఎలా ఉంటది అన్నది జస్ట్ రీమేడ్ హోల్ థింగ్ మళ్ళీ మేము చేసాం అంతే. అండ్ లొకేషన్ కూడా సేమ్ ఆల్మోస్ట్. కానీ ఎలా అనిపించింది? బికాస్ ఇప్పుడు యాక్టింగ్ కి అప్పుడు యాక్టింగ్ కి చాలా డిఫరెన్స్ ఉండేది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా డిఫరెంట్. ఫస్ట్ షాట్ ఇంకా నేను మర్చిపోలేను. కూర్చున్నా క్లోజ్ చాలా బాగా ఇస్తుంది. ఏదో ఒకసారి నో ఆ సిగ్గుపడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, చాలా బాగా ఇస్తుంది. అయ్యో ఇది మరీ బాగుంది, ఒకసారి సిగ్గుపడమని. అలాగా యాక్చువల్లీ నార్మల్ గా మేము ఇప్పుడు ఎలా యాక్ట్ చేయకుండా we have to behave అంటాం ఇప్పుడు మూవీస్ లో. దట్ ఈస్ ద స్టైల్ ఇప్పుడు మూవీ మేకింగ్. పెట్టుకుని చూసుకుంటే అలాగే ఉంటాయి అప్పుడు ఉన్నట్టు. అంటే నన్ను చూసి పాడుతూ ఉంటది కాబట్టి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తినకే ఉంటాయి కాబట్టి అందుకని తన్నే పాడమంటున్నాం. ఓకే, హీల్ గివ్ ద రియాక్షన్. మీరు రియాక్షన్ ఇవ్వండి, తను ఎలా చూస్తారు చూడండి. మీరు పాడండి, నేను చూస్తాను. నీ లిరిక్ నేను ఇవ్వనా? నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే చాలు. అండ్ స్లో మోషన్ రన్నింగ్ గానీ అండ్ అలాగే వాకింగ్ స్టైల్ గానీ. కానీ అంటే చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ రియాక్షన్స్ ఇస్తుంటే సజెషన్స్ లో ఉన్న నవ్వొచ్చేస్తా ఉంటుంది కదా వాళ్ళ రియాక్షన్స్ చూసి. నవ్వేసారు కొన్ని షార్ట్స్ లో. నేను అంత సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి నేను యాక్ట్ చేస్తుంటే స్టార్టెడ్ లాఫింగ్. ఎక్కువ తినే పరిగెడతా ఉండేది, నాకేమో నవ్వొస్తా. నేనేమో పక్క నుంచి ఇలా చూస్తా ఉండడమే నాది. తినేమో అంటే లైక్ డిఫరెంట్ గా పరిగెట్టడం. అమ్మయ్య ఇప్పుడు నాకు స్టెప్ లేదని చెప్పి ఎలా చూస్తా. ఓకే, సో హరిప్రియ మీరు చెప్పండి, అంటే ఇంతకు ముందు మీరు చాలా మంది యాక్టర్స్ తో వర్క్ చేశారు టాలీవుడ్ లో. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ శ్రీ? వాళ్ళకి శ్రీకి చూసిన డిఫరెన్స్ ఏంటి మీరు? ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ శ్రీ. మాకు చాలా కాంబినేషన్స్ ఉండలేదు. లైక్ వెరీ ఫ్యూ సీన్సే కాంబినేషన్స్ ఉండేది. ఎక్కువ ఫోన్లోనే ఉంటాయి షార్ట్స్ అన్ని. అండ్ సాంగ్స్లో వర్క్ చేసాం ఎక్కువ. అండ్ సాంగ్స్ కూడా 2 songs కదా మనకి. యా, పప్ సాంగ్ ఒకటి, ఈ సాంగ్ ఒకటి. అండ్ యా, ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. డిఫరెన్స్ ఏంటి మీకు మిగతా హీరోస్ కి అండ్ శ్రీలో చూసిన డిఫరెన్స్? ఇప్పుడు అదేగా చెప్పింది, ఏం చూడలేదని చెప్పలేదు ఇంకా. అన్ని యాక్టర్స్ లో లైక్ ఆ డెడికేషన్ ఉంటుంది, ఇందులో కూడా ఆ డెడికేషన్ ఉంది. ఇట్స్ నైస్. ఈ ఫార్మాలిటీ అన్ని అదే డిప్లొమాటిక్ గా ఉంది. ద ఆన్సర్ ఇస్ వెరీ డిప్లొమాటిక్. వి వాంట్ ద ట్రూత్.
మీరు ఇంతకు ముందు చెప్పారు హరిప్రియ లేని టైంలో మీరు అసలు నేను డామినేట్ చేస్తాను ఆ అమ్మాయి ఎప్పుడు? అన్నారు. నేను మొన్న లాస్ట్ టైం నేను dominate చేశానా? లాస్ట్ టైం చెప్పారు కదా. ఓ చెప్పొద్దా? అదే చెప్పలేదు. హీ సెడ్ యు ఆర్ డామినేటింగ్ So, ఇప్పుడు same question repeat. ఇప్పుడు ఏం చెప్తారు? లాస్ట్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు హరిప్రియతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నారు. అవును బాగుంది, తను నీట్ గా నన్ను డామినేట్ చేసుకుంటే అలా వర్క్ చేసుకుంటే వెళ్ళిపోయింది అని చెప్పాను నేను. అంతే కదా, డామినేట్ చేశాను. అంటే డామినేట్ చేయడం అంటే యాక్టింగ్ వైజ్ గా ఇప్పుడు నాకన్నా తను బాగా యాక్ట్ చేస్తుంది, అది నేను గుడ్, దట్స్ ఎ కాంప్లిమెంట్, లెట్ మీ టేక్ ఇట్. థాంక్యూ. మాకు నెంబర్ ఆఫ్ సీన్స్ తక్కువ, అంటే లైక్ ఎక్కువగా ఏంటంటే మీకు చెప్పినట్టు ఈ మూవీలో అంటే ఒక హరిప్రియ మీద ఒక నా మీద అలాగుండదు. హీరో హీరోయిన్ అన్న కాన్సన్ట్రేషన్ కన్నా ఈ మూవీ ప్లే అయ్యే క్యారెక్టర్స్ లో మేము ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం అంతే. గలాటాగా ఉంటుంది మూవీ. మూవీ అంతా కూడా చాలా గోలగోలగా ఉంటది అనమాట. ఇప్పుడు మా సీన్ ఉంటుంది, లేకపోతే నా సీన్, లేకపోతే ఇమ్మీడియట్ గా అలీ గారి సీన్, మళ్ళా సాయి కుమార్ గారి సీన్, ఇట్లాగా ఒక డిఫరెంట్ వేరియేషన్స్ తో, అంటే ఒకటే వేలో వెళ్ళకుండా వేరియేషన్స్ తో ఉంటది మాకు అనమాట. కాంబినేషన్ సీన్స్ కన్నా ఆయన అలీ గారితో నాకు నా ఫ్రెండ్స్ తో ఇలాగే ఉంటుంది. నాకు అలీ గారి కాంబినేషన్ సీన్స్ అండ్ హరిప్రియ గారికి వాళ్ళ ఫ్రెండ్స్ తో అట్లా ఆ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి అనమాట ఎక్కువ. సో కృష్ణ గారి గురించి చెప్పండి, అంటే డైరెక్టర్. ఎందుకంటే ఫస్ట్ సినిమాతో ఆయన బౌండెడ్ స్క్రిప్ట్ తో అంత ప్లాన్డ్ గా పర్ఫెక్ట్ గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? ప్లానింగ్ ఉంటే లొకేషన్లో చాలా ఈజీ అయిపోతుంది. అండ్ తనకేం కావాలి, ఆర్టిస్ట్ దగ్గర ఎక్స్ప్రెషన్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎలా కావాలి అని తను ప్రిపేర్ అయ్యారు. అండ్ తనకు ఒక క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీ మాకు హెల్ప్ అయింది. సో నాకు కూడా ఇన్ని రోజులు వర్క్ చేసినట్టే లేదు ఆ సినిమాలో. ఊరికే లొకేషన్కి వెళ్ళగానే మా ప్రాపర్ ఈ టైంకి మీ షాట్ ఉంటుందని చెప్పేవాళ్ళు, మేము వెళ్ళగానే మాది అయిపోయాక బాయ్ అంతే. సో ఇట్ యూస్ టు బి దట్ ప్లాన్డ్. అండ్ ఇదంతా క్యాప్టెన్ మా డైరెక్టర్ కృష్ణ గారికే వెళ్ళాలి క్రెడిట్స్ అంతా. కృష్ణ గారు యాక్చువల్ గా ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అనమాట. అందుకని ఈ పాటల్లో ఒకటేమో గూఢచారి 116 నుంచి, ఇంకొకటేమో ఈవెన్ టైటిల్ సాంగ్ కూడా స్టార్టింగ్ లిరిక్ కృష్ణ గారి సాంగ్ నుంచే అప్పున్న తన మన అందరికి దండాలన్న అని చెప్పి స్టార్ట్ అయింది. అది కూడా కృష్ణ గారి సాంగే. అది కాకుండా నా దగ్గరికి ఫస్ట్ వచ్చి సార్ ఇలాగ మూవీ ప్లాన్ చేస్తున్నాను, నేను ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ టైటిల్ అడుగుతా. టైటిల్ విని సగం ఒప్పేసుకుని ఉంటారు మీరు. ఆ టైటిల్ ఇన్ ద సెన్స్ డైరెక్టర్ కి ఎంత క్రియేటివిటీ ఉంది అన్ని మనం జడ్జ్ చేయలేం. కథ ఒక్కొక్కరు ఒకలా చెప్తారు, కానీ ఒక మనిషికి క్రియేటివిటీ ఉందా లేదా అన్నది ఫస్ట్ స్టెప్ టైటిల్ తర్వాత ఇంకా కథ బాగున్న తర్వాత ఆన్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అది ఏమైపోయిద్దో, లేకపోతే ఎడిటింగ్ అయిన తర్వాత ఏమైద్దో ఎవరికి తెలియదు. గలాటా అనే టైటిల్ అనేది నాకు చాలా ఇష్టమైన టైటిల్. సో ఇమ్మీడియట్ గా గలాటా ఇలాగ హరిప్రియ గారితో చేస్తున్నాము, మీరు హీరో గారిని అన్నారు. అంటే ఓకే అయితే, అది కాకుండా కాంబినేషన్ అడిగాను, ఏంటి అసలు ఏం జరుగుతుందని. అంటే నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా హరిప్రియ ఫిక్స్ అవ్వలేదు. నా దగ్గరికి వచ్చేసరికి నేను అడిగాను, ఫస్ట్ మీ మూవీలో ఉన్న క్యారెక్టర్స్తో నాకు కథ చెప్పండి అన్న. అప్పుడు నా క్యారెక్టర్స్తో ఇలా సాయి కుమార్ గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, అలీ గారు ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆ స్టోరీ బోర్డ్లో చూపిస్తా ఉన్నారు. ఓకే అయితే చేద్దామన్నా. సెలక్షనే డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు రోల్స్ అన్ని. సో ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి మీకు బాగా ఈ సినిమాలో నచ్చిన పాయింట్స్ ఏంటి? మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడే లైక్ హరిప్రియ నేను చేశాను అంటే నాకు ఒక రోల్ ఉండాలి, నా యాక్టింగ్ స్కిల్స్ చూపించడానికి స్పేస్ ఉండాలి. సో అలాంటి స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. సో అలాగే గలాటా కూడా వచ్చింది. సో మంచి స్టోరీతో పాటు మంచి ప్లానింగ్ అండ్ మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు, సో ఇవన్నిటితో ఉంది. సో వై డోంట్ ఐ సైన్ ఇట్ అని ఇమీడియట్గా సైన్ చేశాను. సునీల్ కశ్యప్ గారు, మ్యూజిక్ గురించి చెప్పండి. మీకు సాంగ్స్ విన్నప్పుడు ఎలా అనిపించింది? అండ్ రీమిక్స్, అంత మంచి సినిమాలో అంత సూపర్ డూపర్ సాంగ్ రీమిక్స్ చేస్తున్నా అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అన్ని సాంగ్స్ డిఫరెంట్గా ఉంది. మా డైరెక్టర్ డిఫరెంట్గా నా చేతే ఐటమ్ సాంగ్ కూడా చేశారు మూవీలో. ఈ ఒక ఐటమ్ సాంగ్ చేసింది, మళ్ళీ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా వెరైటీగానే. ఇట్స్ లైక్ ఆల్బమ్ సాంగ్ ఇన్స్పైర్డ్ బై లెంకా అనేది ఒక ఆల్బమ్ సాంగ్ ఉంది ఇంగ్లీష్. సో ఆ ఇన్స్పిరేషన్తో తెలుగుకి సాంగ్ చేశారు. ఆ పిక్చరైజేషన్ కూడా డిఫరెంట్గా చేశారు. స్వర్ణ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు 3 సాంగ్స్కి. ఒక పప్ సాంగ్కి మాత్రం వేరే మాస్టర్ చేశారు. చాలా డిఫరెంట్గా వచ్చాయి అన్ని సాంగ్స్. నా పేరు దియా నీకే దిల్ దియా ఓ కొరకరాని కొయ్యా ఓ సయ్యా సయ్యా ముందు చూస్తే వెనక చూస్తే గొయ్య. లిరిక్స్ గుర్తులేవు కానీ మొత్తం గుర్తుందా మీకు? నా సాంగ్స్ అన్ని గుర్తుంది. ఈ సాంగ్ ఐటమ్ సాంగ్ కదా, మొత్తం గుర్తుంది సాంగ్ అంతా. అవును. సో ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ లో పిక్చరైజ్ చేసాము. స్టోరీతో పాటు ట్రావెల్ అవుతుంది ఈ సాంగ్ కూడా. నేను ఎందుకు ఐటమ్ సాంగ్ చేస్తాను అనేది మూవీ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. సో శ్రీతో వర్క్ చేసేటప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన సీన్స్ ఏంటి మీ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన? మెయిన్ సాంగే గుర్తుంది నాకు. ఓల్డ్ అంటే ఆ సాంగ్ సాంగ్ ఎక్కువ లైక్ 3 days కంటిన్యూగా మేము చేసింది. సో దాంట్లో ఎక్కువ టేక్స్ తీసుకునే కానీ శ్రీ ఎక్కువ నవ్వేసింది ఇలాంటివి ఉన్నాయి. క్లైమాక్స్ సీన్ నేను, సాయి కుమార్ గారు, అలీ గారు, నాగబాబు గారు, మేము నలుగురు ఉన్నాము లొకేషన్ లో.
నేను అప్పటి వరకు సాయి కుమార్ గారితో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాను, అండ్ నాగబాబు గారితో కానీ, అంటే నాగబాబు గారు సీరియస్ ఉన్నారు ఆయనతో కాదు, ఆలీ గారితో, అంటే ఇలా కామెడీగానే ఉన్నాము. నాకు క్లైమాక్స్ దగ్గర ఏమో ఒక్కసారికి వెళ్ళి ఉంచేసరికి నాకేంటో నా డైలాగ్ రాలేదు. ఎన్ని టేక్స్ అయినాయి, దగ్గర 16 టేక్స్ అయినట్టున్నాయి అప్పటికే. నాకు రావట్లేదు, నా నోట్లో నుంచి డైలాగ్ రోల్ అయిపోతుంది. అరకులో కూడా ఇంకోటి క్లైమాక్స్ సీన్ ఒకటి మనం చేసాం కదా, వాకింగ్ బామ్మతో ఫోన్లో మాట్లాడుతూ, దాంట్లో కూడా ఎక్కువ టేక్స్ అయింది. ఐ రిమెంబర్. అంత ఎన్ని అబద్ధాలు చెప్పారు తను, షీఈ్ నాట్ డామినేటింగ్ అంత ఇదిగా ఫస్ట్ టేక్ లో ఓకే అయిపోయిందని చెప్తుంది. ఎవరు ఏది ఇన్సేపు మాట్లాడాక ఇప్పుడు లాస్ట్ లో పాపం లాస్ట్ లో కంక్లూజన్ ఇచ్చింది కదా. కంక్లూజన్. సో తను సీనియర్ కాబట్టి మరి హరిప్రియ గారు సీనియర్ 40-50 ఇయర్స్ తన ఇండస్ట్రీలోకి వచ్చి 2 years అయింది అంతే అంతే కదా. కదా. డిగ్రీ చదివేటప్పుడు మూవీకి నేను టికెట్స్ తీసుకొని వెళ్ళాను. లైక్ స్టూడెంట్ అప్పుడు అనుకున్నాను చూసి, అంటే ఈమె స్టూడెంట్ ఈమెమన్నా అప్పటికి కాదుగా, మీరు సీనియర్ అంటుంటే నాకు 40-50 years ప్రొఫెషన్ సీరియస్ గా వచ్చింది, షార్ట్ అయిపోగానే మాయమైపోద్ది, ఏదో ఎక్కడుందని ఎత్తుకోవాలి. అంటే అది అనమాట అర్థమైంది. అంటే ఏంటి, ఇలా ఉంటే సీన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇలా ఉంటే సీన్ లో ఇన్వాల్వ్ అవుతారేమో అని అనిపించింది. అంటే ఎంత సీరియస్ గా మెయింటైన్ చేయాలి లొకేషన్. ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అంటే కెమెరా ఆన్ చేసినప్పుడు ప్రొఫెషనల్ ఉంటే చాలు కదా. నో, షార్ట్ మధ్యన కూర్చొని డైలాగ్ చూసుకుంటూ ఉంటాను నేను క్యారవన్ లో. ఎక్కడ కూర్చొని ముందు కూర్చొని ఏం తిన్నావు, ఎక్కడ వెళ్ళావు, ఏం చేసావు, ఇవన్నీ ఎందుకు కావాలి? వర్క్ గురించి మాట్లాడితే షార్ట్ లో దట్స్ ఎనఫ్. నో, సీనియర్స్ ని జూనియర్స్ క్వశ్చన్ చేయకూడదు. అది అంటే ఇలా ఉంటే యాక్టింగ్ బాగుంటుంది అని చెప్పి తింతో తెలుసుకున్నాను. మీరు బాగా చేస్తున్నారు కదా, కానీ అలా నేనేం చేశాను ఇప్పుడు గలాటా తర్వాత ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అయింది, డోంట్ వరీ. అవును, ఈ దగ్గర నేర్చుకున్నా కదా, అందుకని యాక్టింగ్ నేర్చుకున్నారా. సో ఇప్పుడు హరిప్రియ సింగర్ అని చెప్పారు కదా ఇందాక, బాగా పాడుతుందని. సో యూ హావ్ టు ఆ ఫస్ట్ సాంగ్ పాడమను, తిన్న సాంగ్ ఉంది కదా, ఆ పాట. నీ సీనియారిటీ, నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని బయట పెట్టు. మేము కొంచెం రైట్ మరి కొంచెం రాంగ్, మేము కొంచెం సింగ్ మరి కొంచెం సాంగ్, మేము కొంచెం నాటి మరి కొంచెమే బ్యూటీ, మేము కొంచెం కొంచెమే బ్యూటీ అంటే ఏంటి, బానే ఉంది కదా. I wanna be, oh, I wanna be just everything at once. ఇంగ్లీష్ సాంగ్ Lenka inspiration, but the lyrics are Telugu. అండ్ ఫైనల్ గా ఈ సినిమా గురించి, అంటే ఆడియన్స్ ఆల్రెడీ చూసి హిట్ చేశారు, చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు, చూడని వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? బయట బాగా ఉన్నాయి కదా, బయట తిరిగే బదులు హ్యాపీగా మా థియేటర్కి వెళ్ళి గలాటా సినిమా చూడండి, 2 గంటలు ఆపకుండా నవ్వుకుంటారు. ఓకే, సో హరిప్రియ ఇన్ యువర్ వర్డ్స్. సినిమా ఎవరెవరు చూసారో అందరికీ చాలా థ్యాంక్స్. ఎవరు చూడలేదో వాళ్ళు వెళ్ళి చూడండి, మంచి సినిమా మిస్ చేసుకోవద్దండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళి చూసే సినిమా. ఇట్స్ అ నీట్ మూవీ. మీ బ్లెస్సింగ్ సపోర్ట్ అని మా టీం పైన, మా అందరి పైన ఉండాలి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ. ఇవ్వండి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న గలాటా సినిమాకి సంబంధించి శ్రీ అండ్ హరిప్రియ షేర్ చేసుకున్న విశేషాలు. మీరందరూ హిట్ సినిమాని చూసి సూపర్ హిట్ చేయండి. కిల్ పైరసీ, సేవ్ సినిమా.